ధన్యవాదాలు తెలుపు. కర్నూలు శ్రీనిలయంలో భగవాన్ శ్రీ బాలసాయి బాబా జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రపంచ శాంతి సదస్సుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. బాలసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాబా విగ్రహానికి అభిషేకం, శ్రీ చక్రార్చన చేశారు. శృంగేరి శారదాపీఠం ఆస్థాన పురోహితులు బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఇతర ప్రముఖులు, విదేశీ భక్తులు పాల్గొన్నారు. బాలసాయిబాబు చాలాసార్లు వినేవాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాలసాయిబాబు గారు శివైక్యం చెందినా కూడా ఆయన సేవలను కొనియాడాలని చెప్పేసి ఈ ట్రస్టీ సభ్యుల్లో ముఖ్యులైనటువంటి రామారావు గారు ఆయన ఆశయాల మేరకు కొనసాగిస్తున్నందుకు ఈ సభా వేదికను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే వాస్తవంగా బాలసాయిబాబు గారు మన కర్నూలులో జన్మించి మన కర్నూలు ఖ్యాతిని దేశ విదేశాల్లో స్థాపించారు. ఈ రోజు బాలసాయిబాబు గారు శివకి చెందినా కూడా దేశ విదేశాల నుంచి ఇంతమంది వచ్చి ఇక్కడ ఈ వేదిక ముందర కూర్చొని ఈ వేదిక మీద ఆశించారంటే మన కర్నూలు చాలా గర్వించదగ్గ విషయంగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇకపోతే శ్రీ బాలసాయిబాబు గారు కూడా నాకు గుర్తుంది ఒక విషయం. ఈ కర్నూలు పట్టణానికి త్రాగునీటి కోసం కనగడలాడుతుంటే ఇంతకుముందు మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. ఆ రోజులో సారు ఒక వేదిక నుంచి ఒక వాక్యం చెప్పారు, నాకు బాగా గుర్తుంది. ఈ నదిలో ఖచ్చితంగా ఒకటి బ్రిడ్జి అవతలికి ఇవతలికి ఒకటి కల్వర్ట్ చేసి వాటర్ని స్టాప్ చేయాలి. ఇక్కడ ఈ కర్నూలు పట్టణానికి ఎప్పటికైనా శాశ్వతంగా ఒకటి చేయాలని సార్కి ఒక సంకల్పం ఉండేది. భాషల్లో ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో కానీ స్కూళ్ళకు పోకున్నా కాలేజీలకు పోకున్నా భాషలు మాత్రం ఎన్నో భాషలు మాట్లాడగలిగాడు. ఎప్పుడు ప్రేమతో పిలిచేవాడు. వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపేవాడు. మరి అన్నిటికన్నా ముఖ్య విషయం ఎప్పుడు నేను చెప్తుండేది, మన దేశంలో ఎవరితో డబ్బులు ఇప్పించుకునేవాడు కాదు. మన దేశానికి డబ్బులు వస్తుంటే ఆ డబ్బులు ఆయన మిగతా వాళ్ళందరికీ బీద వాళ్ళకి పంచుతూ వచ్చాడు. ఆయనకి ఎంతో ఆస్తున్న ఆశ్రమాన్ని చాలా లేటుగా కట్టుకున్నాడు. మరి పవిత్రమైన ప్లేస్ ఇది. తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. నార్త్ ఈస్ట్ ఫ్లో అవుతుంది. ఇది చాలా పవిత్రంగా ఉంటుంది.